రైట్. సో లాస్ట్ క్లాస్లో మనం సెక్యూరిటీ గ్రూప్స్, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సెక్యూరిటీ గ్రూప్స్ ఎన్ఏసిఎల్ ఎలా యూజ్ చేయాలో చెక్ చేసాం. రైట్. అలాగే సెక్యూరిటీ గ్రూప్కి ఎన్ఏసిఎల్కి ఏంటి మెయిన్ డిఫరెన్స్. సో మనకి ఏడబ్ల్యూఎస్లో మన ఆర్గనైజేషన్ సంబంధించిన ఏ సర్వర్స్ అయినా మనం లాంచ్ చేసుకోవచ్చు. యాప్ సర్వర్స్ కావచ్చు, వెబ్ సర్వర్స్ కావచ్చు, డీబీ కావచ్చు. అంటే మన డేటా సెంటర్ని క్లౌడ్లో హోస్ట్ చేసినప్పుడు సెక్యూరిటీ అనేది, సెక్యూరిటీ సర్వీసెస్ అనేవి క్లౌడ్లో ఆల్రెడీ ఉన్నాయి. బై డిఫాల్ట్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మనకి సెక్యూరిటీ సర్వీసెస్ ఉన్నాయి. బై డిఫాల్ట్ మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో వాట్ ఆర్ ది సెక్యూరిటీ సర్వీసెస్ అంటే, ఫస్ట్ మనకు వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ అంటాం. రెండోది వచ్చేసి మనం ఎన్ఏసిఎల్ అంటాం, నెట్వర్క్ ఏసిఎల్, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో మీరు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఏ రీజన్లోకి వెళ్ళినా విపిసి ఓపెన్ చేస్తే అక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్స్ ఏసీఎల్ రెండు కనపడతాయి. విపిసి డాష్బోర్డ్లోకి వెళ్తే అండర్ సెక్యూరిటీ వీ హ్యావ్ మెయిన్ టూ సర్వీసెస్. ఒకటి సెక్యూరిటీ గ్రూపు, రెండోది వచ్చేసి ఎన్ఏసిఎల్. అయితే సెక్యూరిటీ గ్రూప్ ఓన్లీ విఎం లెవెల్, వర్చువల్ మిషన్ లెవెల్లో మాత్రమే అప్లై చేస్తాం. రైట్. సో వర్చువల్ మిషన్ లెవెల్లో మాత్రమే మనం సెక్యూరిటీ గ్రూప్స్ని అప్లై చేయగలుగుతాం. అంటే ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి. రైట్. సో ఒక ఆర్గనైజేషన్ ఉంటే ఆ ఆర్గనైజేషన్స్ లో మనకి నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. సిస్టమ్ లెవెల్, అంటే సిస్టమ్ లెవెల్ మనకి సెక్యూరిటీ గ్రూప్ అనేది అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రీవియస్ క్లాస్ లో చూపించినట్టు, సో మనకి ప్రైవేట్ నెట్వర్క్, ఏడబ్ల్యూఎస్ అనేది పబ్లిక్ నెట్వర్క్, దాంట్లో మన కంపెనీకి కావాల్సిన మన నెట్వర్క్ క్రియేట్ చేయడానికి విపిసి కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో విపిసి అంటే ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తాం. విత్ ఇన్ విపిసి ఒక సబ్నెట్ క్రియేట్ చేస్తాం. విత్ ఇన్ సబ్నెట్ నెంబర్ ఆఫ్ హోస్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ లెవెల్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే సెక్యూరిటీ గ్రూప్స్ యూజ్ చేస్తాం. ఎంటైర్ ఆల్ ఇన్స్టెంట్స్ కలిపి సబ్నెట్ లెవెల్ మనకి సెక్యూరిటీ కావాలంటే సెక్యూరిటీ గ్రూప్స్ ప్లేస్ లో ఎన్ఏసిఎల్ యూజ్ చేస్తాం. రైట్. సో ఇక్కడ మనకి చూస్తే లైక్ దిస్. సో వీఆర్ అప్లయింగ్ ది ఎన్ఏసిఎల్, రైట్, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో ఆన్ టాప్ ఆఫ్ ది సబ్నెట్ లెవెల్లో మనం ఎన్ఏసిఎల్ యూజ్ చేస్తాం. ఇన్స్టెంట్ లెవెల్లో సెక్యూరిటీ గ్రూప్ యూజ్ చేస్తాం. ఇది మేజర్ డిఫరెన్స్ అన్నమాట. ఒక ఇన్స్టెంట్ కి నువ్వు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే సెక్యూరిటీ గ్రూప్ వాడతావు. 2 ఇన్స్టెంట్స్ కి సెక్యూరిటీ గ్రూప్, 3 ఇన్స్టెంట్స్ కి, 10 ఇన్స్టెంట్స్ కి, ఇలా 100 ఇన్స్టెంట్స్ ఉన్నాయనుకోండి. ఆల్ 100 ఇన్స్టెంట్స్ కి మనం ఒకటే ఇన్బౌండ్, ఒకటే అవుట్ బౌండ్ రూల్ అప్లై చేయాలంటే సెక్యూరిటీ గ్రూప్ పనిచేయదు. సెక్యూరిటీ గ్రూప్ ఇన్స్టెన్స్ వైజ్ కదా, అంటే నెట్వర్క్ పనిచేస్తే సెక్యూరిటీ గ్రూప్ పనిచేయదు. నెట్వర్క్ సబ్నెట్ లెవెల్లో మనకి సెక్యూరిటీ ప్రొవైడ్, ఎంటైర్ ఆ సబ్నెట్ లో ఉన్న 1000 సిస్టమ్స్, 2000 సిస్టమ్స్, అన్ని సిస్టమ్స్ కి ఒకటే రూల్ అప్లై అవ్వాలంటే, ఒకటే ఇన్బౌండ్ ఒకటే అవుట్బౌండ్ రూల్స్ ఉండాలంటే మనం వీ హ్యావ్ టు యూజ్ ది ఎన్ఏసిఎల్, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. అదే మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసింది. రైట్. ఇలా ఎన్ఏసిఎల్ ఓపెన్ చేస్తే ఈ ఎన్ఏసిఎల్ లో మనకి ఏ సబ్నెట్స్ కి అయితే మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలో ఆ సబ్నెట్స్ ఇలా యాడ్ చేసుకుంటాం. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్లోకి వెళ్ళి మనకి నెంబర్ ఆఫ్ సబ్నెట్స్ ఉంటాయి. సో ఏ సబ్నెట్ కావాలో ఆ సబ్నెట్ యాడ్ చేసుకుంటాం, అవసరం లేని సబ్నెట్స్ ని డిలీట్ చేసుకుంటాం. ఇలా ఈ ఎన్ఏసిఎల్ లో మనకి ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ ఉంటాయి. నీకు ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ లోకి వెళ్ళి ఏ రూల్స్ కావాలో ఆ రూల్స్ ని అలౌ చేసుకోవచ్చు, ఇక్కడ డెనై చేసుకోవచ్చు. సింపుల్. రైట్. దీంట్లో పెద్ద లాజిక్ ఏం లేదు. అలౌ, డినై అంతే. అవుట్ బౌండ్ రూల్స్ నీకు ఏది కావాలంటే అది అలౌ చేసుకోవచ్చు, డినై చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ది యువర్ ప్రాజెక్ట్, బేస్డ్ ఆన్ ది యువర్ కంపెనీ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ప్రకారం మీకు ఆ రూల్స్ అనేవి ఎవరు చేస్తారు? నెట్వర్క్ ఇంజనీర్స్ తప్పితే డెవాప్ ఇంజనీర్స్, ఏడబ్ల్యూఎస్ డెవాప్ ఇంజనీర్స్ లేదా ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఈ వర్క్ అనేది చేస్తారు. క్లియర్? రైట్. సో మనకి ఇక ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ విపిసి పీరింగ్. సో ఏంటి ఈ విపిసి పీరింగ్? సో విపిసి పీరింగ్ అంటే ఏం లేదమ్మా, సింపుల్. సో మనకి 2 డిఫరెంట్ విపిసిస్ క్రియేట్ చేసి ఆ 2 డిఫరెంట్ విపిసిస్ మధ్య కమ్యూనికేషన్ మనం చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రీజన్ సెలెక్ట్ చేసుకుంటాను. లెట్స్ గో అండ్ సెలెక్ట్ వన్ రీజన్. సో అంటే 3 సబ్నెట్స్ ఉన్న ఒక రీజన్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. సో విపిసి ఉంది, సబ్నెట్స్ ఉంది, రౌటింగ్ టేబుల్ ఉంది, ఇంటర్నెట్ గేట్వే ఉంది, ఫైన్. ఎన్ఏసిఎల్ ఉంది, రైట్. సెక్యూరిటీ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి, ఫైన్. సో నేను టోక్యో రీజన్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటి విపిసి అంటే ఇక్కడ చూడండి,
ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కనెక్ట్ అయిన తర్వాత సో నేను 2 VPC క్రియేట్ చేస్తా. విపిసి మీకు ఆల్రెడీ తెలుసు హౌ టు క్రియేట్ విపిసి. ఒక విపిసి క్రియేట్ చేసి ఆ విపిసిలో సబ్నెట్ క్రియేట్ చేస్తా. సో విత్ ఇన్ ఆ సబ్నెట్ లో టెస్టింగ్ ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తా. ఇంకొక విపిసి క్రియేట్ చేస్తా, ఆ విపిసిలో ఒక సబ్నెట్ క్రియేట్ చేస్తా, దాంట్లో టెస్టింగ్ పర్పస్ ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఈ 2 ఇన్స్టెన్స్ డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య ఉంటాయి కాబట్టి ఆ ఇన్స్టెన్స్ బై డిఫాల్ట్ కమ్యూనికేట్ కావు. వాటి మధ్య కమ్యూనికేషన్ ఎలా వచ్చేయడానికి విపిసి పీరింగ్ కనెక్షన్ యూజ్ చేస్తాం. విపిసి పీరింగ్ కనెక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే టు అలౌ కమ్యూనికేషన్ బిట్వీన్ ది 2 డిఫరెంట్ నెట్వర్క్స్ అనమాట. రైట్, జనరల్ మీకు తెలుసు నెట్వర్క్ లో 2 డిఫరెంట్ నెట్వర్క్ మధ్య కమ్యూనికేషన్ ఎలా చేయాలి, రౌటర్ యూజ్ చేస్తాం. రైట్, ఫిజికల్ నెట్వర్క్ అయితే రౌటర్ యూజ్ చేసి, రైట్, సో రౌటర్ లో ల్యాన్ ఇంటర్ఫేస్, వ్యాన్ ఇంటర్ఫేస్, రైట్, కాన్ఫిగరేషన్ చేసి ఏదో రౌటింగ్ ప్రోటోకాల్ ఎనేబుల్ చేస్తాం, ఆర్ఐపిఓ, ఈఐకేఆర్పి, ఓఎస్పిఓ. బట్ క్లౌడ్ లో అలాగ ఉండదు కదా. సో 2 డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య కమ్యూనికేషన్ ఎలా చేయాలంటే సో పీరింగ్ కనెక్షన్ వాడతాం అనమాట. విపిసి పీరింగ్ కనెక్షన్ అనేది యూజ్ చేస్తాం. లెట్స్ సి ఇప్పుడు అసలు ఒక విపిసిని ఎలా రెడీ చేయాలి, విపిసి ఎలా క్రియేట్ చేయాలి, విపిసిలో సబ్నెట్ ఎలా క్రియేట్ చేయాలి, సబ్నెట్ లో అగైన్ సో వర్చువల్ మిషన్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇదంతా మళ్ళీ మీకు ఒక రిపీట్ అవుతుంది. లెట్స్ సి. సో విల్ సి వన్ బై వన్. సో ఒకదాని తర్వాత ఒకటి చేద్దాం. లెట్స్ సే సెకండ్. రైట్, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్స్ మీ గో అండ్ జస్ట్ మినిట్. సో మనకి ఇప్పుడు డిఫాల్ట్ విపిసి ఉంది, అది పక్కన పెట్టండి. డిఫాల్ట్ ఇప్పుడు నేను ఏ రీజన్లో ఉన్నాను, టోకే రీజన్లో ఉన్నాను. రైట్, సో ఈ టోకే రీజన్లో ఈసీ2 ఇన్స్టెన్స్ టెస్టింగ్, ఈసీ2 డాష్బోర్డ్ ఒకటి ఓపెన్ చేస్తాను. ఇక్కడ 2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. ఇన్స్టెన్స్ మధ్య కమ్యూనికేషన్ ఉందో లేదో చెక్ చేద్దాం. రైట్, 2 AWS ఈసీ2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. సో కమ్యూనికేషన్ ఉందో లేదో వెరిఫై చేద్దాం. బై డిఫాల్ట్ ఇక్కడ నో ఇన్స్టెన్స్. రైట్, ఏ రీజన్, టోకే రీజన్. ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ విపిసి ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 VPCs ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం 2 VPCs క్రియేట్ చేస్తే ఆ 2 VPCs మధ్య కమ్యూనికేషన్ ఎలా జరిగింది అన్నది చూద్దాం. బై డిఫాల్ట్ విపిసి ఉంది. రైట్, కస్టమ్ విపిసి క్రియేట్ చేయాలి. డిఫాల్ట్ సబ్నెట్ ఉంది, కస్టమ్ సబ్నెట్, డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్, కస్టమ్ రౌటింగ్ టేబుల్, డిఫాల్ట్ ఇంటర్నెట్, కస్టమ్ ఐజేడబ్ల్యూ. ఈ 4 మనం చేయాలి కదా, విపిసి చేసినప్పుడు చేస్తాం కదా. ఇట్ విల్ రిపీట్ అగైన్. రైట్, ఈ కాన్సెప్ట్ అంతా మనకి రిపీట్ అయింది. లెట్స్ సి. లెట్స్ సే సెకండ్. రైట్, సో డన్. సో లెట్స్ గో అండ్ క్రియేట్. ఫస్ట్ విపిసి క్రియేట్ చేస్తాను. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్ క్లాస్లో విపిసి మోర్ ఎలా యూజ్ చేయాలో చూపించా కదా. రైట్, ఇప్పుడు విపిసి ఓన్లీ అంటే కస్టమ్ ఒక విపిసి క్రియేట్ చేస్తున్నాను. టీసీఎస్ కంపెనీకి సంబంధించి విపిసి, టీసీఎస్ విపిసి 1, టీసీఎస్ విపిసి 1. ఓకే, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. నెట్వర్క్ బై డిఫాల్ట్ మనకి విపిసి ఏ నెట్వర్క్ ఉంటుంది, క్లాస్ బి వాడాడు కదా, మనం ఏ కానీ సి కానీ వాడదాం. సో నేను క్లాస్ ఏ తీసుకుంటాను. ఒకదానికి 10 సిరీస్, ఒకదానికి 11 సిరీస్ తీసుకుంటాం. తీసుకోవచ్చు కదా. రైట్, సో 10.0.0.0, 10.0.0.0/16 బస్ /16. నౌ యూ కెన్ సి 16 ఇది మెయిన్ నెట్వర్క్. సో సిఐడి బ్లాక్ మస్ట్ బి స్టార్ట్ విత్ 16 నుంచి 28. నువ్వు ఏదైనా తీసుకో, 16 ఆర్ 18 ఆర్ 20, రైట్, అప్ టు 28 వరకు. నా క్రియేట్ విపిసి, టీసీఎస్ విపిసి 1 క్రియేట్ చేశా. నా గోన్ చెక్, కస్టమ్ విపిసి క్రియేట్ అయిందో లేదో చెక్ చేయండి. క్లాస్ ఏ నెట్వర్క్ లో క్రియేట్ చేస్తున్నా. సి 10 సిరీస్ /16 టీసీఎస్ విపిసి 1. అలాగే టీసీఎస్ విపిసి 2 క్రియేట్ చేయండి. సో టీసీఎస్ కంపెనీకి సంబంధించిన విపిసి 2 ఎగ్జాంపుల్. నెట్వర్క్ 11 సిరీస్, డిఫరెంట్ నెట్వర్క్ కదా, 11.0.0.0.0/16. రైట్, సో అది 10 సిరీస్ అయితే ఇది 11 సిరీస్. జనరల్ గా ఈ 2 నెట్వర్క్ లో ఉన్న సిస్టమ్స్ జనరల్ కమ్యూనికేట్ కావు. ఎందుకని కమ్యూనికేట్ కావు? బోత్ ఆర్ డిఫరెంట్ నెట్వర్క్స్. జనరల్ గా సిస్టమ్స్ ఎప్పుడు కమ్యూనికేట్ అవుతాయమ్మా, సేమ్ నెట్వర్క్ అయితే కమ్యూనికేట్ అవుతాయి. రైట్, బట్ 2 VPC సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయా? లేవు. ఒకటే 10 సిరీస్ నెట్వర్క్ ఉంది, రెండో దానికి 11 సిరీస్ నెట్వర్క్ ఉంది.
ఒక 10 సిరీస్, ఒకదానికి 11 సిరీస్ ఉంది. ఫైన్. ఓకే. ఇప్పుడు విపిసి వన్కి సబ్నెట్ ఉండాలా, విపిసి వన్కి రౌటింగ్ టేబుల్ ఉండాలా, విపిసి వన్కి ఇంటర్నెట్ గేట్వే ఉండాలా, ఉండాలి. అలాగే విపిసి టూ కూడా సబ్నెట్ ఉండాలా, ఉండాలి. రౌటింగ్ టేబుల్ ఉండాలా, ఉండాలి. ఇంటర్నెట్ గేట్వే ఉండాలి. ఇవన్నీ కామనే కదా. ఫస్ట్ విపిసి వన్కి సబ్నెట్ ఒకటి క్రియేట్ చేయండి. క్రియేట్ సబ్నెట్. సో ఏ విపిసిలో 1 or 2? 1. విపిసి వన్లో ఐఎమ్ క్రియేటింగ్ సబ్నెట్. సబ్నెట్ నేమ్ టీసీఎస్ సబ్నెట్ 1. అవైలబిలిటీ జోన్ మనకి 3 ఉన్నాయి. సో ఇది ఏ తీసుకుంటారో దానికి బి తీసుకుంటాం, మీ ఇష్టం. సో అవైలబిలిటీ జోన్ ఏ తీసుకున్నాను. ఇక నెట్వర్క్ చూడమ్మా, 10 సిరీస్ మెయిన్ నెట్వర్క్. సబ్నెట్ వచ్చేసి 10. రైట్, 0.0.1.0 సిరీస్ తీసుకున్నాను. 1 సిరీస్ తీసుకుంటున్నాను. రైట్, 1 సిరీస్ స్లాష్ 24 తీసుకున్నాను. 24 ఎందుకు తీసుకున్నాను? నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎన్ని అవుతాయి ఇవి సబ్నెట్ లో? 256 ఐపీస్ వస్తాయి. 24 కాకుండా 20 తీసుకున్నాను అనుకోండి, ఎంత వస్తాయమ్మా? 4000 వస్తాయి. అంటే రిక్వైర్మెంట్ బట్టి ఆ సబ్నెట్ లో నీకు ఎన్ని సిస్టమ్స్ కావాలి దాన్ని బట్టి ఈ సిఐడిఆర్ఈ సబ్నెట్ యొక్క రేంజ్ అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రైట్, 24 తీసుకుంటే 256 హోస్ట్ సిస్టమ్స్ నువ్వు ఆ నెట్వర్క్ లో హోస్ట్ చేయొచ్చు, లాంచ్ చేయొచ్చు. ఓకే, స్లాష్ 24 తీసుకుందాం. ఓకే, ఎన్ని వస్తాయినా మనకి ఐపీలు? ఎన్ని సిస్టమ్స్ లాంచ్ చేయొచ్చు ఈ నెట్వర్క్ సబ్నెట్ లో? 256 ఐపీ అడ్రస్ ఉన్నాయి కాబట్టి 256 సిస్టమ్స్ లాంచ్ చేయొచ్చు. ఫైన్, క్రియేట్ సబ్నెట్. డన్. సబ్నెట్ 1 క్రియేట్ అయిపోయింది 10 సిరీస్ లో. లెట్స్ గో అండ్ చెక్ ఇట్. రిఫ్రెష్. రీఫ్రెష్. సో విపిసి 1 లో సబ్నెట్ 1 క్రియేట్ చేస్తా బాస్. ఇక్కడ చూడండి, సబ్నెట్ 1 క్రియేట్ అయిందా? ఏ సిరీస్ అమ్మా? 10 సిరీస్, 10.0.1.0/24. రైట్. లెట్స్ గో ఫర్ సబ్నెట్ 2. సో విపిసి 2లో రైట్, ఇది 11 సిరీస్ కదా విపిసి 2. లెట్స్ గో టీసీఎస్ సబ్నెట్ 2. ఓకే, అది 1, ఇది 2 అనుకున్నాను. అవైలబిలిటీ జోన్, సో మీ ఇష్టం, మూడిట్లో ఏదైనా తీసుకు, దీన్ని కూడా ఏదైనా తీసుకుంటాను. రైట్, సబ్నెట్ వచ్చేసి 11.0.0.1.0/24. దీని కూడా 24, దీని కూడా 256 ఐపీస్ వస్తాయి. 1.0/24. రైట్, క్రియేట్ ఏ సబ్నెట్. సో 2 విపిసిలో ఒక్కొక్క విపిసిలో ఒక్కొక్క సబ్నెట్ క్రియేట్ చేస్తాం. అంటే ఏం చేసాం ఇప్పుడు దాకా మనం? ఇప్పుడు డయాగ్రమాటిక్ చూస్తే మీకు ఏమర్థమైందమ్మా? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కనెక్ట్ అయ్యాను. విత్ ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో విపిసి క్రియేట్ చేశాను, ఒక విపిసిలో ఒక సబ్నెట్ క్రియేట్ చేశాను, ఇంకొక విపిసి క్రియేట్ చేశాను, ఆ విపిసిలో ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ సబ్నెట్లో ఏం లాంచ్ చేయాలి మనం? ఒక్కొక్క సబ్నెట్ లో ఒక్కొక్క సిస్టమ్ లాంచ్ చేయాలి. దానికన్నా ముందు ఈ రౌటింగ్ టేబుల్స్ అన్ని చేయాలి కదా. సో విపిసి 1కి ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ రౌటింగ్ టేబుల్. రైట్, సో టీసీఎస్ రైట్, సో రూట్ 1 రౌటింగ్ టేబుల్ 1, సెలెక్ట్ విపిసి 1. రైట్, క్రియేట్ ఏ రౌటింగ్ టేబుల్. అలాగే దానికి ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ ఏ రౌటింగ్ టేబుల్ టీసీఎస్ రూట్ 2 ఫర్ విపిసి 2. క్రియేట్ ఏ రౌటింగ్ టేబుల్. డన్. 2 రౌటింగ్ టేబుల్స్ క్రియేట్ చేస్తాం. ఏంటి? కస్టమ్ రౌటింగ్ టేబుల్స్. ఇంట్లో సబ్నెట్స్ ఇంకా అసోసియేట్ చేయలేదు. ఓకే, చేద్దాం. రౌటింగ్ టేబుల్ 1, రౌటింగ్ టేబుల్ 2, ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళి దాని కూడా దీని ఒకటి క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే టీసీఎస్ విపిసి 1. సో ఐజీడబ్ల్యూ, విపిసి 1కి సంబంధించిన ఐజీడబ్ల్యూ. రైట్, క్రియేట్ అటాచ్ టు విపిసి 1. సో విపిసి 1కి అటాచ్ చేశాను. డన్. ఇంకొక రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ ఏ రౌటింగ్ టేబుల్ టీసీఎస్ విపిసి 2 డాట్ IGW, ఇంటర్నెట్ గేట్వే. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. డన్. అటాచ్ టు ది సెకండ్ విపిసి 2 అటాచ్. డన్. ఇప్పుడు ఈ టూ సబ్నెట్స్ ని 2 రౌటింగ్ టేబుల్ అసోసియేట్ చేయాలి. సబ్నెట్ 1కి వెళ్ళి టీసీఎస్ రూట్ 1 రౌట్ టేబుల్ 1కి వెళ్ళి సబ్నెట్ అసోసియేషన్, ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్, టీసీఎస్ సబ్నెట్ 1 అటాచ్ చేస్తారు, సేవ్ అసోసియేషన్. రైట్, తర్వాత రూట్స్లోకి వెళ్ళి రైట్, ఎడిట్ రూట్స్లోకి వెళ్ళండి. రైట్, సో ఇక్కడ యాడ్ ది డిఫాల్ట్ రూట్ 0 సిరీస్, ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే IGW 1, సేవ్ చేంజెస్. ఓకే, రౌట్ టేబుల్ 1 అయిపోయింది.
So do the route table 2 configuration. Subnet association, edit subnet association, select subnet to save. Again, route table to roots like edit roots like default route add zero series network ni add chestam. Internet gateway. So IGW2 save changes. That's it. ఇది మనం రెగ్యులర్ చేసే విపిసి కాన్ఫిగరేషన్ లో మనం చేసింది ఇది రెగ్యులర్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనకి 2 విపిసి కాన్ఫిగరేషన్ అయిపోయింది. 2 సపరేట్ నెట్వర్క్స్ రెడీగా ఉన్నాయి. విపిసి 1 లో ఒక సిస్టమ్ లాంచ్ చేస్తాను, విపిసి 2 లో ఒక సిస్టమ్ లాంచ్ చేస్తాను. ఇన్స్టెన్స్ లోకి వెళ్ళిపోయి లాంచ్ ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి విండోస్ కానీ లైనెస్ కానీ మీ ఇష్టం. ఓకే, సో VM1 వర్చువల్ మిషన్ 1. ఓకే, అమెజాన్ లైనెక్స్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిపోయి సో కీ పేర్ లెట్స్ గో అండ్ క్రియేట్ కీ పేర్ 1. సో విఎం కీ అని ఇస్తున్నాను. రెండింటిలో ఒకటే కీ పేర్ వాడుకోవచ్చు, విఎం కీ. ఓకే, నా గో అండ్ క్రియేట్ కీ పేర్ క్రియేట్ అయింది. ఎడిట్ నెట్వర్క్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి రైట్ ఇక్కడ విపిసి 1 సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, సబ్నెట్ ఒకటే ఉంది కదా, ఒకటే సబ్నెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆటో ఏజెంట్ పబ్లిక్ ఐపీఎస్ ఎనేబుల్ సెక్యూరిటీ గ్రూప్. సో డిఫాల్ట్ రైట్, కస్టమ్ అయితే కస్టమ్, న్యూ సెక్యూరిటీ గ్రూప్. రైట్, సో VM1 సెక్యూరిటీ గ్రూప్. ఈ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ మీరు కావాలంటే మార్చుకోవచ్చు. రైట్, ఇట్స్ ఏ సెక్యూరిటీ గ్రూప్ VM సెక్యూరిటీ గ్రూప్ 1. రైట్, VM సెక్యూరిటీ గ్రూప్ 1 ఇచ్చాను. దీంట్లో SSH ప్రోటోకాల్ అలౌ చేస్తాం బై డిఫాల్ట్. రైట్, పోర్ట్ నెంబర్ 8 సో లాంచ్ ఇన్స్టెన్స్, లాంచ్ ఇది ఇన్స్టెన్స్ VM1 లాంచ్ చేశాను. రైట్, వ్యూ ఆల్ ఇన్స్టెన్స్. VM1 ఏ నెట్వర్క్ లాంచ్ అయింది? 10 సిరీస్ నెట్వర్క్. ఇక్కడ చూడండి, పబ్లిక్ ప్రైవేట్ IP చూడండి 1.14 10 సిరీస్ నెట్వర్క్ లాంచ్ అయింది. VM2ని 11 సిరీస్ లో లాంచ్ చేస్తాం. లాంచ్ ఇన్స్టెన్స్, గో ఫర్ లాంచ్ ఇన్స్టెన్స్. సో VM ఇక్కడ, సో VM2 అమెజాన్ లైనెక్స్ ఓన్లీ. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ సేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కీ పేర్ నెట్వర్క్ లో కదా మారేది, విపిసి 2 సెలెక్ట్ చేసుకున్నాను. సబ్నెట్ SIS2 ఆటో ఏజెంట్ పబ్లిక్ ఎనేబుల్. రైట్, సో సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి, సో ఐఎమ్ క్రియేటింగ్ న్యూ సెక్యూరిటీ గ్రూప్. రైట్, సో VM2 సెక్యూరిటీ గ్రూప్. రైట్, సో లాంచ్ ది ఇన్స్టెన్స్. సో 2 వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను. సి, సో VPC ఇన్సైడ్ VPC సబ్నెట్ ఇన్సైడ్ సబ్నెట్ సిస్టమ్ లాంచ్. VPC ఇన్సైడ్ VPC సబ్నెట్ ఇన్సైడ్ సబ్నెట్ సిస్టమ్ లాంచ్. ఇది 10 సిరీస్ నెట్వర్క్, ఇది 11 సిరీస్ నెట్వర్క్. బై డిఫాల్ట్ ఈ 2 సిస్టమ్స్ కమ్యూనికేట్ అవుతాయా? చెక్ ఇట్. కమ్యూనికేషన్ చెక్ చేయండి. కమ్యూనికేషన్ చెక్ చేసే ముందు సో VPC1 సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్ళి ICMP ప్రోటోకాల్ కూడా అలౌ చేయాలి. రైట్, సో ICMP లేదు, పింగ్ నాట్ అలౌడ్ అనమాట. ఎడిట్ రూల్స్ లోకి వెళ్ళి యాడ్ రూల్ ఇన్బౌండ్ లోకి మనం పింగ్ వెళ్ళాలంటే ICMP ఇంటర్నెట్ మెసేజింగ్ ప్రోటోకాల్, ICMP ప్రోటోకాల్ని అలౌ చేయాలి. ఎనీవేర్ IP4 సేవ్ ది రూల్. అలాగే సెక్యూరిటీ గ్రూప్ 2లోకి కూడా వెళ్ళి సెకండ్ VM సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ICMP ప్రోటోకాల్ అలౌ చేయాలి. సో సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్లో యాడ్ రూల్స్లోకి వెళ్ళి ICMP ఇంటర్నెట్ మెసేజింగ్ ప్రోటోకాల్. రైట్, IPv4 ఎనీవేర్ IP4 సేవ్ ది రూల్. సో బై డిఫాల్ట్ ఈ 2 సిస్టమ్స్ కమ్యూనికేట్ అవుతాయా? నెవర్ కమ్యూనికేట్ అవ్వ. ఎందుకంటే ఇది ఒకటే 10 సిరీస్, ఒకటి 11 సిరీస్. ఎందుకు కమ్యూనికేట్ అవుతాయి? కమ్యూనికేషన్ చెక్ చేసుకుని VM1 కనెక్ట్ అవ్వండి. కనెక్టెడ్ VM1 కనెక్ట్. VM1 కనెక్ట్ అయ్యారు, వర్చువల్ మిషన్ 1 కనెక్ట్ అయ్యారు. VM1 నుంచి VM2కి పింగ్ చేస్తాను. అలాగే VM2కి కనెక్ట్ అవ్వండి. సో గో ఫర్ VM2 కనెక్ట్ ఆప్షన్, జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. ఇప్పుడు VM1 నుంచి VM1 IP అడ్రస్ చెక్ చేయండి. సో హోస్ట్ నేమ్, సో హోస్ట్ నేమ్ -i VM1 IP అడ్రస్ 10.0.1.14. మరి VM2 IP అడ్రస్ చెక్ చేయండి. హోస్ట్ నేమ్ -i. ఇదేంటి 2 10 చూపిస్తుంది? VM1 లాంచ్ అయిందా? VM2 సెలెక్ట్ చేసుకో, కనెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళు, కనెక్ట్. VM2 లాంచ్ చేస్తాను. 2 times VM1 లాంచ్ చేస్తాను. సో ఇది VM1 IP 10.0.1.14. లెట్స్ గో ఫర్ VM2 హోస్ట్ నేమ్ -i 11 సిరీస్ VM2 1.117. ఇక్కడికి వెళ్ళిపోయి 11 సిరీస్ పింగ్ చేయి. పింగ్ స్పేస్ 11.0.1. రైట్, వాట్ ఈస్ IP అడ్రస్?
117 1.117 కమ్యూనికేట్ అవుతుందా? నో. VM2 వచ్చి VM1 పింగ్ చేయి. 1.14 కదా. సో పింగ్ కమాండ్ పింగ్ స్పేస్ 10.0.1.14 చూడండి. బోత్ ఆర్ కమ్యూనికేటింగ్. నో రెస్పాన్స్. హియర్ నో రెస్పాన్స్. వై? బోత్ కూడా డిఫరెంట్ నెట్వర్క్స్ లో ఉన్నాయి. VPC1 అనేది ఒక నెట్వర్క్, 10 సిరీస్ నెట్వర్క్. VPC2 అనేది 11 సిరీస్ నెట్వర్క్. బై డిఫాల్ట్ కమ్యూనికేట్ అవుతాయా? అవు. ఓన్లీ 10 సిరీస్ లో ఉన్న సిస్టమ్స్ కమ్యూనికేట్ అవుతాయి, ఓన్లీ 11 సిరీస్ లో ఉన్న సిస్టమ్స్ కమ్యూనికేట్ అవుతాయి. 10 to 11 కమ్యూనికేట్ అవుతాయా? నెవర్ కమ్యూనికేట్. ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఈ టూ నెట్వర్క్స్ మధ్య కమ్యూనికేషన్స్ ని ఎలా చేయమంటే, ప్రాజెక్ట్ మేనేజర్ ప్లీజ్ అలౌ ది కమ్యూనికేషన్ బిట్వీన్ ది టూ సబ్నెట్స్ మధ్య కమ్యూనికేషన్ ఎలా చేయమంటే అప్పుడు మనం విపిసి పీరింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఎలా చేయడానికి, సో వీ హ్యావ్ టు యూజ్ ది పీరింగ్ ఆప్షన్. ఇక్కడ బాటంలో పీరింగ్ కనెక్షన్ ఉంటుందమ్మా. విపిసిలో వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ లో లాస్ట్ నుంచి రెండోది పీరింగ్ కనెక్షన్ తెలిసి బై డిఫాల్ట్ నో పీరింగ్ కనెక్షన్ బాగుంది. క్రియేట్ ఏ పీరింగ్ కనెక్షన్. సో దేని నుంచి దేనికి? సో టీసీఎస్ విపిసి1 నుంచి విపిసి1 టు అలాగే టీసీఎస్ విపిసి2 కనెక్షన్ దేని నుంచి దేని క్రియేట్ చేస్తాం? సో 1 to 2 క్రియేట్ చేస్తాం. విపిసి1 నుంచి 2 కనెక్ట్ అవ్వాలి. ఓకే, రెండింటి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఏది సోర్సు, ఏది రిక్వెస్ట్ ఇక్కడ సెలెక్ట్ లోకల్ విపిసి2 పీర్ విత్. ఇక్కడ వచ్చేసి సోర్స్ విపిసి1 10 సిరీస్ నెట్వర్క్ వెళ్ళి డెస్టినేషన్ ఏది? సో డెస్టినేషన్ వచ్చేసి ఇక్కడ మై అకౌంట్ రీజన్ ఏపీ నార్త్ ఈస్ట్, సేమ్ రీజన్, రైట్. డిఫరెంట్ రీజన్ అయితే అనదర్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది డెస్టినేషన్ విపిసి2. ఇప్పుడు చూడండి, టీసీఎస్ విపిసి1 ఇది సోర్స్ నెట్వర్క్, ఇది డెస్టినేషన్ నెట్వర్క్. సోర్స్ నెట్వర్క్ 10 సిరీస్, డెస్టినేషన్ నెట్వర్క్ 11 సిరీస్ మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. కనెక్షన్ పేరేంటి? ఇది క్రియేట్ ఏ పీరింగ్ కనెక్షన్. దాట్స్ ఇట్. పీరింగ్ కనెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఈ యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి యాక్సెప్ట్ ది రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలి, రైట్. యాక్సెప్ట్ ది రిక్వెస్ట్. దట్స్ ఇట్. పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. నౌ కెన్ సి దిస్ ఇస్ పీరింగ్ కనెక్షన్ నేమ్, పీరింగ్ కనెక్షన్ ఐడి, స్టేటస్ చాట్2. సో 11 సిరీస్ టు 10 సిరీస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. ఇప్పుడు కమ్యూనికేట్ అవుతాయా? నో. కనెక్షన్ ఒకటి క్రియేట్ చేస్తే చాలు. సో కనెక్షన్ మనకి కమ్యూనికేషన్ జరగాలంటే రైట్. సో ఏం చేయాలంటే కనెక్షన్ విపిసి పీరింగ్ కనెక్షన్తో పాటు రైట్ ఇక్కడ రౌటింగ్ టేబుల్స్లో సో ఇంకొక రూట్ యాడ్ చేయాలి. రూట్ 1లోకి వెళ్ళి 11 సిరీస్ని యాడ్ చేయాలి. రూట్ 2లోకి వచ్చి 10 సిరీస్ని యాడ్ చేయాలి. రూట్ 1లోకి వెళ్ళి రైట్ ఇంకొక రూట్ యాడ్ చేయాలమ్మా. సో ఎడిట్ రూట్స్లోకి వెళ్ళి 10 సిరీస్ సోర్సు, 0 సిరీస్ ఇంటర్నెట్ పర్పస్. ఇక్కడ ఏ నెట్వర్క్ మన డెస్టినేషన్ 11 సిరీస్, యాడ్ రూట్లోకి వెళ్ళి 11 సిరీస్ నెట్వర్క్ని యాడ్ చేయాలి. 11.0.0.0/16 11 సిరీస్ కూడా కమ్యూనికేషన్ జరగాలి. ఏ కమ్యూనికేషన్? పీరింగ్ కనెక్షన్. ఇక్కడ పీరింగ్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అవర్ పీరింగ్ కనెక్షన్. 11 సిరీస్ కి పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి సేవ్ చేంజెస్. రౌట్ టేబుల్లో రూట్ యాడ్ చేశాం. అలాగే రౌట్ టేబుల్ 2లోకి వెళ్ళి రైట్. సో 10 సిరీస్ని యాడ్ చేయండి. రౌట్ టేబుల్ 2లోకి వెళ్ళి రూట్స్లోకి వెళ్ళి ఎడిట్ రూట్స్లోకి వెళ్ళి యాడ్ రూట్స్లోకి వెళ్ళి ఇక్కడ 10 సిరీస్ 10.0.0.0/16 ఎంటైర్ నెట్వర్క్ని అలౌ చేయమని చెప్తున్నాం. ఏమి అలౌ చేయమంటున్నాం? పీరింగ్. సో పీరింగ్ కనెక్షన్ బాటంలో నీకు పీరింగ్ కనెక్షన్ వస్తుంది. సెలెక్ట్ సేవ్ చేంజెస్. దట్స్ ఇట్. నౌ యూ కెన్ సీ నౌ కమ్యూనికేషన్ స్టార్టెడ్. ఐసిఎంపి ప్యాకెట్స్ ఆర్ పింగింగ్ ఈచ్ అదర్. గట్ ఇట్. కమ్యూనికేషన్ ఎలా అయిందా? ఎస్. దాదా కమ్యూనికేట్ కాలేదు, ఇప్పుడు కమ్యూనికేట్ అవుతుందా బోత్ సిస్టమ్స్, రైట్. ఇది VM2, ఇది VM1. కమ్యూనికేషన్ జరుగుతుందా లేదా? ఎస్. బోత్ ఆర్ కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్. both are communicating each other. Both are communicating with each other. See, both are communicating. Clear, guys? Any doubts, anybody? No, sir. No, sir. Yes. Meghana, Nagarjuna? No, sir. Clear. Okay.
సింపుల్ కాన్సెప్ట్ అమ్మ. దీంట్లో లాజిక్ ఏం లేదు. మనకి ఆర్గనైజేషన్ లో నెంబర్ ఆఫ్ సర్వర్స్ ని మన నెట్వర్క్ లో లాంచ్ చేస్తాం. సో మన నెట్వర్క్ అంటే మన విపిసి, రైట్? సో నేను డిఫాల్ట్ విపిసి వాళ్ళు ఇక్కడ. సో నేను టోకే రీజన్ ఉన్నాను. టోకే రీజన్ లో నెంబర్ ఆఫ్ విపిసి, టోకే రీజన్ లో మనకి విపిసి ఉంది, డిఫాల్ట్ విపిసి. అది ఏడబ్ల్యూఎస్ క్రియేట్ చేసింది. ఇది డిఫాల్ట్ విపిసి 172.31.0 సిరీస్. ఇది వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్. సో నా సర్వర్స్ కోసం నేను 2 విపిసిస్ క్రియేట్ చేస్తున్నాను. విపిసి 1 ఒక డిపార్ట్మెంట్కి వాడతాను, విపిసి 2 ఇంకొక డిపార్ట్మెంట్ వాడతాను. ఒక దాని డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి వాడతాను, రైట్? ఫర్ వన్ ఈజ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, అనదర్ వన్ ఈజ్ ఆపరేషనల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, రైట్? వన్ ఈజ్ డెవలప్మెంట్, అనదర్ వన్ ఈజ్ ఆప్స్ డిపార్ట్మెంట్. వై నాట్? ఈ 2 విపిసిస్ మధ్య, సో జనరల్గా డెవలప్మెంట్ లో నెట్వర్క్ లో ఉన్న ఇంజనీర్స్ వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు, ఎందుకంటే ఆల్ ఆర్ ఇన్ సేమ్ నెట్వర్క్ లో ఉంటారు కాబట్టి. ఆపరేషన్ టీమ్ లో ఉన్న ఇంజనీర్స్ కమ్యూనికేట్ అవుతారు, ఆల్ ఆర్ సేమ్ నెట్వర్క్. ఎప్పుడైనా సరే డెవ్ టు ఆప్స్ కమ్యూనికేషన్ ఎలా చేయాలనుకుంటే పీరింగ్ వాడతాం, వద్దనుకుంటే పీరింగ్ ని డిలీట్ చేస్తాం. దట్స్ ఇట్. కమ్యూనికేషన్ ఎలా చేయాలనుకుంటేనే పీరింగ్ వాడతాం యాజ్ పర్ రిక్వైర్మెంట్. కమ్యూనికేషన్ వద్దనుకుంటే మాత్రం పీరింగ్ కనెక్షన్ వాడడం, రైట్? సో ఈ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎన్నున్నా, సో దే విల్ కమ్యూనికేట్ ఇంటర్నల్లీ ఈచ్ అదర్. ఆపరేషన్ డిపార్ట్మెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎన్నున్నా దే విల్ కమ్యూనికేట్ ఈచ్ అదర్. సో ఒకటి 10 సిరీస్ నెట్వర్క్, ఒకటి 11 సిరీస్ నెట్వర్క్. ఈ డెవ్ టు ఆప్స్ మధ్య కమ్యూనికేషన్ ఎలా చేయాలంటే కంపల్సరీ విపిసి పీరింగ్ ని మనం ఎనేబుల్ చేయాలి. సో అది ఎలా చేస్తాం అనేది ఈ ప్రాసెస్ ప్రకారం చేస్తాం. ఓకే, ఫస్ట్ విపిసి క్రియేట్ చేసాం, సబ్నెట్ క్రియేట్ చేసాం, రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేశాను, సో ఐజీడబ్ల్యూ క్రియేట్ చేసి విపిసి కనెక్ట్ చేశాను. ఇక్కడ కూడా విపిసి క్రియేట్ చేశాను, సబ్నెట్ క్రియేట్ చేశాను, రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేశాను, ఐజీడబ్ల్యూ క్రియేట్ చేసి అసోసియేట్ చేశాను. దీంట్లో ఒక విఎం క్రియేట్ చేశాను, దీంట్లో ఒక విఎం క్రియేట్ చేశాను. ఈ విఎం సెక్యూరిటీ గ్రూప్కి సో ఐసీఎంపీ ప్రోటోకాల్ అలౌ చేశాను, ఈ విఎం సెక్యూరిటీ గ్రూప్కి ఐసీఎంపీ ప్రోటోకాల్ అలౌ చేశాను. ఇప్పుడు టు టెస్ట్ ది పింగ్ కమాండ్ టెస్ట్ చేయడానికి కమ్యూనికేషన్ అవుతుందా లేదా, రైట్? ఈ 2 విపిసిస్ మధ్య విపిసి పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాను. సో ఈ రౌట్ టేబుల్లో ఈ నెట్వర్క్ని అలౌ చేశాను, ఈ రౌట్ టేబుల్లో ఈ నెట్వర్క్ని అలౌ చేశాను యూజింగ్ ది పీరింగ్ కనెక్షన్. దట్స్ ఇట్. సో బోత్ నెట్వర్క్స్ ఆర్ కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్. క్లియర్? సో దిస్ ఇస్ ది విపిసి పీరింగ్ కాన్సెప్ట్ గైస్. ఓకే, సో దీంతో మీకు పార్ట్ 1 కాన్సెప్ట్ క్లియర్ అయింది. ఒక్కసారి ఆల్ కాన్సెప్ట్స్ మీరు వెరిఫై చేసుకోండి 1 by 1. ఏ కాన్సెప్ట్ ఏదైనా డౌట్ ఉందంటే చెప్పండి. ఆ కాన్సెప్ట్ మీరు కంప్లీట్గా పార్ట్ 1 అందరికి క్లియర్ అంటేనే ఐ విల్ స్విచ్ టు పార్ట్ 2. పార్ట్ 2కి స్విచ్ అవుతారు. లేదు కొంత ప్రాక్టీస్ చేస్తారంటే చేయండి. ఓకే, సో డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్కి అడిగారంటే పార్ట్ 1లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది డౌట్స్. ఓకే సార్. ఓకే రైట్ గైస్. సో ఈ రికార్డింగ్ పంపిస్తాను, చెక్ చేసుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ.